రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కులాన్ని ఆపాదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని అమర్నాథ్ చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సృష్టించినటువంటి సాయి కృష్ణ ఇష్యూలో వారు మాట్లాడుతూ కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంపినవాడు, చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్తులే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండరు. కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తా ఉన్నాం. ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? స్థానికంగా ఉన్నటువంటి సిపి ఎందుకు మాట్లాడలేదు? డిఐజీ ఎందుకు మాట్లాడలేదు? డీజీపీ ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? చివరికి అన్ని శాఖలు చూసేటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి కులాన్ని తీసుకుని వచ్చి ఆపాదించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా అడుగుతాం. దీని మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వ్యవస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తే ఒక క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తా ఉన్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని 24 గంటల పాటు వారి మీడియాలోని వారి పత్రికల్లోని ఒక తప్పుడు ప్రచారాన్ని నడిపారు. 24 గంటలు తిరగకముందే అదే కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకొని కూర్చొని మాట్లాడతాడు. మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడా? ఇష్యూ